మాది నర్వ గ్రామం. మీడియా మిత్రులైన పీపుల్స్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ, గత వారం రోజులుగా మొత్తం జిల్లాలోనే చర్చనీయాంశంగా వస్తున్న ప్రచార సాధనాల్లో ప్రజలకు వినిపిస్తున్న ఆల్ మీడియా వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విషయం ఏంటంటే, మొత్తం ఉన్న నర్వ చెరువు, ఏకైక నర్వ చెరువు పెద్ద చెరువు, దాంట్లో మక్తల్ గ్రామానికి చెందిన రవికుమార్, కల్లూరి ప్రసన్నలు ఇద్దరు 33 ఎకరాల పొలం కొని ఏదైతే పెద్ద చెరువుకు వచ్చే వరదకు అడ్డంగా, సహజంగా వచ్చేటటువంటి వరదకు అడ్డంగా ఈ చేపల చెరువును నిర్మిస్తున్నాడు. అది మామూలు చేపల చెరువు కాదు, దాదాపు మొత్తం వరదను అడ్డుకునేటంత పెద్ద మొత్తంలో నిర్మిస్తున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఒక చేపల చెరువు నిర్మించాలంటే చట్ట ప్రకారంగా అనేక అనుమతులు పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీటిపారుదల, ఇరిగేషన్ వాళ్ళతోటి, ప్రధానంగా మత్స్య శాఖకు చైర్మన్ అయినటువంటి గౌరవ కలెక్టర్ గారి ద్వారా అనుమతులు పొందాలి. కానీ సదరు వ్యక్తి రవికుమార్ అనే వ్యక్తి ఎవరిని లెక్క పెట్టకుండా తను పట్టా చేసుకున్న వారం రోజుల్లోపటినే మొత్తం నిర్మాణమే 70% పూర్తి చేసుకున్నాడు. అంటే అతడికి ఈ వాల్టా చట్టాలతోటి కానీ, కలెక్టర్ గారితోటి కానీ, అసలు ప్రభుత్వంతో ఏం సంబంధం లేదు అనేటటువంటి ఒక అహంకారపూరితమైన ధోరణిలో ఆయన వెళ్ళి మొత్తం నర్వ చెరువుని ఆక్రమించే పద్ధతి చేసిండు. దీనిని అంతా రైతులు గమనించారు. సదరు రైతులు పోతే కూడా వాళ్ళను కూడా రకరకాల పేర్లతో బెదిరించాడు. అయినప్పటికీ కూడా ఎవరు తలొగ్గకుండా మొత్తం నర్వ జనమంతా కలిసి అక్కడికి కట్టని పరిశీలించి ఇది మా ఉనికికే ప్రమాదం అని చెప్పేసి ఐక్య కార్యాచరణగా ఏర్పడడం జరిగింది. దాని ద్వారానే మొన్న నర్వ నుండి దాదాపు 300 మంది పైగా రైతులు స్వచ్ఛందంగా పోయి మా బాధను తెలియజేసి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. తక్షణమే జాయింట్ కలెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ సార్ గారు స్పందించిన తీరు మాత్రం అభినందనీయం. మేము ఈ సందర్భంగా సార్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అదే రోజు ప్రజావాణి ఉంది. ఆ ప్రజావాణిలో సంబంధిత అధికారులంతా పిలిచి దీన్ని వెంటనే మోక మీదకి పోయి పరిశీలన చేసి, విచారణ చేసి తగు రిపోర్ట్ ఇవ్వండి, వారి మీద చర్య తీసుకుంటామని చెప్పడం, మేమంతా చాలా ధైర్యంగా వెనక్కి రావడం జరిగింది. 7th వార్డు మెంబర్ని, మాది నర్వ గ్రామం. గత కొన్ని రోజుల నుండి నర్వ గ్రామానికి ఎంతో ఇబ్బంది కలిగించే విధంగా చేపల చెరువు నిర్మించడం జరుగుతుంది. కాబట్టి మా పెద్ద చెరువు నుండి దాదాపు 360 ఎకరాల చెరువు కిందనే సాగు చేస్తుంటాం. అలాంటి సాగు చేసే చెరువు నుండి చెరువుకు వచ్చే వాటర్ని టోటల్గా ఈ రవికుమార్ ప్రసన్న అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్గా మాకు పై చెరువు నుంచి వచ్చే వాటర్ని టోటల్గా ఆయన చేపల చెరువుకు నింపుకోవడం రూట్ చేసుకున్నాడు. కాబట్టి దాని నుంచి మా పెద్ద చెరువుకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. వాటర్ రాకుండా 360 ఎకరాలు కూడా సాగు చేయనట్టుగా అయిపోతుంది. కాబట్టి దయచేసి దీనిపైన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని దాన్ని నిలిపివేసే విధంగా చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. నా పేరు సంగమైలప్ప, మాది నర్వ గ్రామము, నర్వ మండలము. మేము పుట్టినప్పటి నుంచి మా పెద్దల కాలం నుంచి ఒకే చెరువు ఉంది మా దగ్గర. అది కూడా పెద్ద చెరువు. దాని కింద దాదాపుగా 350 నుంచి 400 ఆయకట్టు ఉంది. ఆ గ్రామానికి వచ్చేటటువంటి నీరు ఏదైతే సంగంబండ నుంచి వచ్చిన కెనాల్ ఉందో దానికి 4 యూటీలు ఉన్నాయి. 4 యూటీల కింద వాటర్ వచ్చి ఆ వాటర్ నేరుగా చెరువులకు వస్తుంది. ఆ యూటీలు కాకుండా ఒకటి మెయిన్ యూటీల మీద కాలువకు ఒక బ్రిడ్జి కూడా ఉంది. ఆ బ్రిడ్జి మీద కూడా కొంచెం వాటర్ వచ్చి అది కూడా చెర్లకే వస్తుంటుంది. ఆ చెర్లకు వచ్చే వాటర్కి ఏదైతే ఉందో ఈయన రవికుమార్ ప్రసన్న వ్యక్తులు 32 ఎకరాల భూమి కొని 107, 108 సర్వే నెంబర్లో అనుమతులు లేకుండా దాదాపుగా ఒక 25 మీటర్లు, 25 ఫీట్లు, 30 ఫీట్ల హైట్ చెరుకట్టలు వేసి నీరు వచ్చే నీరుని చెరువుకు వచ్చేటువంటి నీరుని ఆపడం జరుగుతుంది. మాకు అంతేకాకుండా వర్షాకాలం కాకపోయినా సంగంబండ నుంచి మాకు ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ కూడా రాకుండా అయిపోతుంది. కాబట్టి ఆ చేపల నుంచి మాకు కలుషితమవుతుంది, చెరువు ఎండిపోతుంది, గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని ఆయన మీద
ఆ చెరుకట్టని తీపిచ్చే విధంగా మాకు మీడియా మిత్రులు, గవర్నమెంట్ వాళ్ళు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. నా పేరు దండుశంకర్, మాది నర్వ గ్రామం. విషయం ఏమిటంటే మా నర్వ పెద్ద చెరువు ఒకటే ఉంది నర్వ గ్రామానికి. అలాంటి చెరువు నిండాలంటే పై గ్రామం మీద ఉన్న చెరువులు నిండి వరద వస్తేనే మా చెరువు నిండుతుంది. అదేవిధంగా పైన సంగంబండ కాలువ ఒకటి ఉంది, ఆ కాలువ ద్వారా కూడా చెరువు నింపుకోవచ్చు అన్నట్టు. అయితే ఈ మధ్యలో రీసెంట్గా రవి అనే ఒక ఆయన చెరువు పైన ఏదైతే వరద నీళ్ళు వచ్చే దగ్గర 30 ఎకరాలలో 107, 108 సర్వే నెంబర్లో పెద్ద చేపల చెరువు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఆ చేపల చెరువు వల్ల మాకు జరిగే నష్టం ఏంటంటే, ఏవైతే పై గ్రామంలో ఉన్న చెరువులు నిండి మా గ్రామానికి సహసిద్ధంగా వచ్చే నీరు ఆనే చేపల చెరువుకే వెళ్తాయి. అదేవిధంగా పైన ఉన్న సంగంబండ కాలువ నీళ్ళు కూడా నేరుగా మా చెరువుకి రాకుండా ఆనే చేపల చెరువుకి వెళ్తున్నాయి. దీని ద్వారా ఏమవుతుంది మాకు నష్టం అంటే, మా చెరువు పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా చెరువు కింద ఉన్నది 355 ఎకరాల ఆయకట్టు కూడా పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కాలంలో ఎల్లినో ప్రభావం వల్ల వర్షాలు లేక విలవిలలాడుతున్న రైతులు, అలాంటి సమయంలో ఈయన ఒక చేపల చెరువు పెద్ద తవ్వి ఆ నీరునంతా అడ్డుకట్ట వేసి అనే చేపల చెరువుకి మళ్ళించుకుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.